హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడైతే వెమ్లవాడలో మా మార్నింగ్ మొదలైంది. తెల్లారుజామున 4 గంటలకు లేసి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి బయలుదేరాం. మేమున్న ఈ రూమ్ అయితే భీమన్న గుడికి దగ్గర. ఈ రూమ్ అయితే మాకు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అయితే చూసింది. అదేనండి త్రివేణి అత్తయ్య. అత్తయ్య అయితే వెమ్లవాడ డిపోలో కండక్టర్ వర్క్ చేస్తుంది. త్రివేణి అత్తయ్య అయితే మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. అసలు మమ్మీకి డాడీకి పెళ్లి జరగడానికి కారణం మీ అత్తయ్యే. మేము అసలు వెమ్లవాడకి ఎందుకు వచ్చామో తెలుసా ఫ్రెండ్స్? డాడీ సంవత్సరికం అయిన తర్వాత ధర్మాపూర్ కి వెళ్ళొచ్చాక కూరాడకుండా పెట్టుకున్న తర్వాత వెమ్లవాడకైతే వెళ్ళాలంట. అదొక కారణం అయితే ఇంకొక కారణం కూడా ఉంది. వీడియో మధ్యలో చెప్తాము. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి. అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వేసుకున్న డ్రెస్సెస్ అయితే సప్నక్క తీసుకుంది ఫ్రెండ్. మేమైతే సప్నక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. అప్పుడు మమ్మీకి మాకు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులతో మేమైతే ఈ డ్రెస్సెస్ కొనుక్కున్నాము. మా సప్నక్క కొన్ని సంవత్సరాల క్రితమే లింగాధారణ చేయించుకుంది. అందుకనే సప్నక్కకు జోల శూలం ఉంటాయి. సప్నక్క శివభక్తురాలు. వెమ్లవాడలో మమ్మీకి కొన్ని తెలియదు కాబట్టి సప్నక్క కూడా మాతో వచ్చింది. ఎందుకు చిట్టి మమ్మీకి ఏం తెలీదు అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. డాడీ ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలతో డాడీ బాధపడుతుంటే ఆ శివయ్య బేడి వేయించాము. ప్రతి సోమవారము డాడీ శివుడికి దీపం పెట్టేవాడు. ఒకవేళ డాడీ మంచిగా అయితే లింగాధారణ చేయిస్తామని మొక్కాము. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా డాడీ మంచి అవ్వకపోవడం, ఎంత డబ్బు పెట్టుకున్నా కూడా ఫలితం లేకపోవడం, ఎన్ని దేవుళ్ళని చేసినా మాకు మంచి జరగకపోవడం వల్ల లింగాధారణ ఆగిపోయింది. తన చేతికున్న శివుడి బేడిని కోపంలో విసిరేశాడు. అది మళ్ళీ ధరించమన్నా కూడా ధరించలేదు. ఇది ఇలా ఉండగా మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పటి నుంచి శివ భక్తులు. అమ్మమ్మనైతే కడుపులో ఉండగానే అమ్మమ్మ వాళ్ళ అమ్మ శివుడికి విడిచిపెట్టారంట. మా తాతయ్య కూడా చిన్నప్పుడే శివుడి లింగాధార చేసుకున్నాడంట. అమ్మమ్మ తాతయ్య పెళ్లి కూడా వెమ్లవాడ రాజన్న గుడిలోనే జరిగిందంట. మమ్మీ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచే శివ పూజలు చేసేవారంట. చిన్నప్పటి నుంచే మమ్మీకి శివుడు అంటే చాలా ఇష్టమంట. ఇంకా ఇప్పుడైతే మమ్మీకి ఆరోగ్యం బాగుండట్లేదు. డాడీ చనిపోయినప్పటి నుంచి మమ్మీ మానసికంగా కృంగిపోయింది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా గాని, ఎన్ని దేవుళ్ళకి మొక్కినా గాని మమ్మీ ఆలోచన మాత్రం మానట్లేదు. మా అమ్మమ్మ అయితే మా మమ్మీ రందిలోనే ఉండిపోయింది. చిన్న వయసులోనే మమ్మీ జీవితం ఇలా అయిపోయిందని, సరే పిల్లల్ని చూసుకుంటూ ఉంటుందంటే మళ్ళీ ఆరోగ్య సమస్యలు ఏంటని మమ్మీ ఎంతమంది చెప్పినా కూడా డాడీ ఆలోచన నుంచి బయటికి రావట్లేదు. ఎప్పటికీ ఏడవడం, నిద్రపోకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువైందని డాక్టర్స్ చెప్పారు. ఒక నెల రోజుల నుంచి మమ్మీ ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతుంటే మేము జమ్మికుంటలోని హాస్పిటల్లో చూపించాము. ఈ విషయం తెలియడంతో సప్నక్క మమ్మీ దగ్గరికి వచ్చింది. ఎందుకు బాధపడుతున్నావు? మేమందరం ఉన్నాం కదా. 2 ఆడపిల్లలు ఉన్నారని, ఎవరూ లేరని బాధపడకని చెప్పింది. మేమంతా ఎప్పుడు తోడుగా ఉంటామని మాటిచ్చింది. దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది కానీ మమ్మీ ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదు. దీనికి మా ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మమ్మీని చూడడానికి కూడా వచ్చారు. కానీ మేము మమ్మీ ఆరోగ్యం గురించి యూట్యూబ్ లో పెట్టకూడదనే పెట్టలేదు. చిన్న వయసులోనే మమ్మీ జీవితం ఇలా అవ్వడంతో మమ్మీ తట్టుకోలేకపోతుందని అనిపించింది. మా కోసం మళ్ళీ గుండె ధైర్యం చేసుకొని నార్మల్ గా కనిపిస్తుంది. కానీ మమ్మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో మాకు తెలుసు. అక్క నేను మమ్మీని చూసి చాలా సందర్భంలో భయపడ్డాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మీ ఆరోగ్యమే ముఖ్యమని మమ్మీ శివలింగాధారణ చేయించుకుంది. పెద్దవాళ్ళు, మా మంచి కోరుకునే వాళ్ళు డాడీకి ఇది వరకు బేడి ఉంది కాబట్టి తన భార్యగా అది నువ్వు స్వీకరించవలసిందే అని చెప్పారు. దానికి మమ్మీ ఏమాత్రం ఆలోచించకుండా సరే అంది. కొంతమంది మమ్మీ మంచి కోరుకునే వారు వద్దు అని కూడా చెప్పారు. ఎందుకంటే శివలింగాధారణ అంటే మామూలు విషయం కాదంట. ఎంతో నియమ నిష్టతో ప్రతి సోమవారము దీపారాధన చేసి శివుని పూజించాలంట. మమ్మీ బ్రతుకున్నన్ని రోజులు శివనామ స్మరణలోనే ఉండాలంట. చిన్న వయసులోనే మమ్మీ లింగాధారణ చేయించుకోవడం మా అమ్మమ్మకైతే అసలే ఇష్టం లేదు. ఎందుకంటే మేమిద్దరం ఆడపిల్లలం కాబట్టి మాకెన్నో మా మమ్మీ చేయాల్సింది ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆలోచించి అమ్మమ్మ వద్దని చెప్పింది. కానీ గతంలో డాడీకి బేడి ఉండడం వల్ల చాలా మంది నువ్వు వేసుకోవాలని చెప్పారు. మమ్మీ ఇదే పాటించింది. అలాగే మమ్మీకి కూడా శివుడు అంటే చాలా ఇష్టం. తనకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మింది. మమ్మీ లింగాధారణ కోసమైతే అయ్యగారు నూతన వస్త్రాలని తీసుకోవాలన్నాడు. అదే విధంగా దానికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా చెప్పారు. చాలా మంది మమ్మీ మెట్టలెందుకు పెట్టుకుంది, గాజులెందుకు వేసుకుందన్నారు. చాలా మంది మమ్మీ మెట్టలెందుకు పెట్టుకుంది,
లింగాధారణ అంటేనే ఇవన్నీ పెట్టుకోవాల్సి ఉంటుందంట. దీనిలో తప్పేం లేదంట. అయ్యగారు ఇప్పటి నుంచి మీరు అన్ని ధరించాలని చెప్పారు. ఒకవేళ అలా పెట్టుకోకపోతే అది చెడు సంకేతం అని చెప్పారు. శివుడికి ఇలా ఉంటేనే ఇష్టమంట. నిజానికి మొదట మమ్మీ కూడా అయ్యగారును ఇవన్నీ పెట్టుకోవడం ఏంటి అని అడిగింది. అప్పుడు అయ్యగారు లింగాధారణ గురించి పూర్తి వివరణ ఇచ్చాడు. ఇక నుంచి మమ్మీ పువ్వులు, బొట్టు, గాజులు, మెట్టలు అన్ని ధరించాలని అన్నారు. ఇక మీదట మీకు అంతా శుభమే జరుగుతుందని చెప్పారు. మమ్మీ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో శివ ఆరాధన చేయడం చూస్తూ పెరిగింది. కాబట్టి మమ్మీకి చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టమంట. అందుకే మమ్మీ ఏమాత్రం ఆలోచించకుండా లింగాధారణ చేయించుకుంది. జోల, శూలం స్వీకరించింది, రుద్రాక్ష ధరించింది. ఈ లింగాధారణ అనేది చాలా నియమ నిష్టలతో కూడి ఉంది. ఒకసారి లింగాధారణ చేయించుకుంటే గనక వారు చనిపోయే వరకు శివునికే అంకితమంట. దీనికి సంబంధించిన పద్ధతులు ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఈ లింగాధారణ చేసుకున్న వాళ్ళు గాజులు, మెట్టెలు, పువ్వులు, బొట్టు ధరించి నిత్యం శివారాధన చేయాలంట. మమ్మీకి ఈ రకంగానైనా మానసిక ప్రశాంతత ఉంటుందేమో అని తన ఇష్టాన్ని గౌరవించాలని ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. మాపై ఏదైనా చెడు దృష్టి ఉన్నా కూడా ఆ శివయ్య చూసుకుంటాడని మేము నమ్మాము. ఎందుకంటే మా మమ్మీ డాడీ చనిపోయినప్పటి నుంచి బాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు లింగాధారణ ఎక్కడ చేయించుకున్నారని. వేమ్లవాడలో దీనికి సంబంధించిన పూజారి దగ్గర చేయించుకుంది. ఇక నుండైనా మా మమ్మీ ఆరోగ్యం బాగుండాలని ఆ శివయ్యను కోరుకుంటున్నా. వేమ్లవాడలో మేము ఒక రోజు నిద్ర కూడా చేశాము. అలాగే బద్దిపోచమ్మ గుడికి కూడా వెళ్ళాము. అమ్మవారికి బోనం కూడా చేసుకెళ్లాము. ఆ తర్వాత ఇక్కడి నుంచి కొండగట్టు కూడా వెళ్ళాము. ఇవన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి మాకు 2 రోజుల సమయం పట్టింది. నిజానికి ఈ వీడియో మేము ఎప్పుడో అప్లోడ్ చేయాలి, కానీ మమ్మీ అసలుకే వద్దంది. లేదంటే మేము ఎప్పుడో అప్లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేసామంటే చాలా మంది మన సబ్స్క్రైబర్ మమ్మీ లింగాధారణ ఎప్పుడు చేయించుకుంది చిట్టి అని అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో పెడుతున్నాము. ఓం శివాయ మహామేశ్వరింగాయ శాలివార భౌతోదర పూజ కులం భూపాముక్షం ఓం భావరాయ మహాధర్మేశ్వర్యం ఓం భావరాయ మహాధర్మేశ్వరంభో ధామద్రే నారాయణ హైంద్రాయ రుద్రస్మై భాగాయ ధమ్మ శివాయ సర్వమంగళమాంగళ్య శివే ప్రతినారాయణ నమోస్తుతే. नागेन्द्रहाराय रोजनेवस्वारवैशनित्याशुद्ध्यादिगम्बराय तस्मै भागाय धम्म शिवाय वन्दाग्रन्थिशमैश्वराय वन्दारमुख्यभवभूते तस्मै भागाय धम्म शिवाय शिवाय गोरसुप्रदेशिकाय श्रीनीलकण्ठविषद्वाराय तस्मै भागाय धम्म शिवाय वशिष्ठकुम्भोर्चिन्ताकवैषणितराय तस्मै भागाय धम्म शिवाय यक्षस्वरूपाय जडाधराय सनदनाय दिव्यादेवदिगम्बर तस्मै भागाय धम्म शिवाय. పంచముఖుడే ఇప్పుడే పంచముఖ స్వామి రాజన్న బాడీ ఎందు, వంట ఎందు, ఉద్యోగమందు, వ్యాపారమందు, శరీరం నందు, కుటుంబం ఎందు, పిల్లల ఎందు, మా ఎందు అండవస్త్రములు ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా కాపాడు. ఏ గంధాలున్నా, ఏ దోషాలున్నా, ఏ చిక్కులున్నా, ఏ చికాకులున్నా, ఏ శనేశ్వరాలున్నా అన్నీ తొలగిపోయి చల్లగా కాపాడు స్వామి. అందుకు ముక్కు కాదని పోర్చుకోవాలి. అందరికీ ఏకరాశి అని ముక్కుకొచ్చి ఒక సోమవారమే నీటికి ఉంటాం స్వామి, మిగతా చేదాడి మొక్క పెట్టి మెడతీస్తాం. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి టైం ఇంటి దీక్ష బయట అవసరం లేదు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక 5 గంటలకు అమ్మతారా
మన సబ్స్క్రైబర్స్లో ఒకరిద్దరు మీ మమ్మీ మెట్టలు పెట్టుకోకూడదు కదా మళ్ళీ ఎందుకు పెట్టుకుంటుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ అండి అలాంటి కామెంట్స్ చేయకండి. ఎందుకంటే మా మమ్మీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఎంతో నచ్చజెప్తే గాని మా మమ్మీ మామూలు స్థితికి రావట్లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. లింగాధారణ చేయించుకుంది కాబట్టి అవన్నీ ధరిస్తుంది. అయ్యగారిని మరీ అడిగి పాటిస్తుంది. ప్రాంతాలను బట్టి వివిధ రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవాలి కదా. మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకేమొస్తుందండి? మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి మనిషికి తల్లి అవసరం ఎంతుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నోరు లేని మూగ జీవాల నుండి అన్ని టెక్నాలజీస్ తెలిసిన నేటి మానవుల వరకు తల్లి లేని వారి దుస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాము. మా డాడీ చిన్నప్పటి నుంచే తల్లి లేకుండా పెరిగాడు. డాడీకి 4 సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అలాంటి పరిస్థితి మాకు రావద్దనే అనుకుంటున్నాము. అందుకే ఇన్ని ప్రయత్నాలు. మా మమ్మీని కాపాడుకోవడానికి మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో మాకే తెలుసు. మీరు మాకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయాలని ఆలోచించకండి. నిజం చెప్పాలంటే మేము సోషల్ మీడియాలో ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. మీ కామెంట్స్ మాలో కొండంత ధైర్యాన్ని నింపుతున్నాయి. కానీ ఎవరో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికి మేము చాలా బాధపడుతున్నాము. మీకు ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనిపిస్తే మా గురించి పెట్టండి. అంతేగాని మీ మమ్మీ బొట్టెందుకు పెట్టుకుంటుంది, పూలెందుకు పెట్టుకుంటుందని కామెంట్స్ చేయకండి. అసలు మా మమ్మీ అన్ని సంతోషాలకి దూరమైంది. మా మమ్మీని పూర్వస్థితికి తీసుకురావడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే మా మమ్మీతో సంతోషంగా ఉండాలని మా కోరిక. కానీ ఆ కోరిక నెరవేరట్లేదు. మా వైటి కుటుంబంకి మా బాధలను చెప్పుకున్నా, మా సంతోషాన్ని చెప్పుకున్నా మా గుండె భారం తగ్గుతుంది. దాన్ని కూడా మీరు నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. మమ్మల్ని అభిమానించేవారు 2 లక్షల పైనే ఉన్నారు. మేము వాళ్ళ కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మా ఈ చిన్ని సంతోషాలని పాడు చేయకండి. అయినా కానీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవద్దని చాలా మంది అంటారు. కానీ ఎందుకో చెప్పుకోవాలనిపించింది. మా బాధను తెలియచేసిన ఇక ముందు మా అమ్మని బాధ పెట్టరని చిన్న ఆశ. అసలు సబ్స్క్రైబర్స్ అంటే ఎవరో తెలుసా అండి? ఒక ఫ్యామిలీ. మమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టే కదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఫ్యామిలీ అంటే ఒక వ్యక్తిలోని కాదు కుటుంబంలోని వ్యక్తుల మంచితో పాటు వాళ్ళ లోపాలను కూడా ప్రేమించగలగాలి. ఒకవేళ మేము ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా క్షమించే గుణం మీ దగ్గర ఉండాలి. అదే కదా ఫ్యామిలీ అంటే. ప్లీజ్ అండి లాజిక్ మిస్ చేయకండి. ఎప్పుడు మీరంతా మా కుటుంబం. ఎల్లవేదలా మీ బ్లెస్సింగ్స్ మా కుటుంబంపై ఉండాలి. మేము ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైవేద్యం పెట్టుకున్నాను కొన్ని 5 విత్తులు గిన్నెని కురుకరని నన్ను ఎప్పుడు బాగానే ఉంచాలి.